ఇక అల్లూరు జిల్లా పాడేరులో పెద్ద ఎత్తున గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పెద్దబయలు మండలం గోమంగి గ్రామం సమీపంలో లారీలో తరలిస్తున్న 1020 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి జార్ఖండ్ కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 25 లక్షల వరకు ఉంటుందన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన అధికారులు 2 వాహనాలను సీజ్ చేశారు. బొలెరో పికప్ వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్ గా మేము పట్టుకొని విచారిస్తే వెనక ఒక లారీ వస్తుంది, ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది. వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో 34 వైట్ బ్యాగ్స్ ఉన్నాయి. పైన ఒక నల్లటి కవర్ కప్పబడి 34 వైట్ బ్యాగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్ లో 30 కేజీల చొప్పున డ్రై గంజాయి అంటే ఎండు గంజాయి ఉందన్నమాట. వెంటనే ఆ 2 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కార్ట్ గా వస్తూ ఉన్నారు. ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా 1020 కేజీల డ్రై గంజా ఉందన్నమాట. అంటే 34 బ్యాగ్స్ లో ఈచ్ 30 కేజెస్ ఉంది. వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడా మనకి గోమంగి విలేజ్ అవుట్స్కట్స్ లో దొరికింది మనకి. సో ఈ 2 వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూట్ వాచ్ లో దీన్ని పట్టుకొని